ఈరోజు మహారుచి ఛానల్లో సింపుల్గా మీల్ మేకర్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా మీల్ మేకర్ని వేడి నీళ్ళల్లో ఉడికించుకోవాలి. మీల్ మేకర్ 5 మినిట్స్ ఉడికిన తర్వాత వీటిని చల్లటి వాటర్లో వేసుకోవాలి. మీల్ మేకర్ ఇలా కూల్ వాటర్లో వేసిన తర్వాత ఇందులో వాటర్ మొత్తం తీసేసుకోవాలి. స్టవ్ పైన ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత జీడిపప్పు ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు వేసి రోస్ట్ చేసుకోవాలి. ఉల్లిపాయ టమాటో ముక్కలు వేసిన తర్వాత కొద్దిగా పల్లీలు వేసుకోవాలి. టమాటో ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా మగ్గిన తర్వాత ఇందులో పచ్చిమిరపకాయ వేసుకోవాలి. టమాటో ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. స్టవ్ మీద వేరొక ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు వేసుకోవాలి. మసాలా ఫ్రై అయిన తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న ఆనియన్, టమాటో, జీడిపప్పు పేస్ట్ వేసుకోవాలి. ఈ పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. మసాలా పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో పసుపు, కారం, ఉప్పు వేసుకోవాలి. ఉప్పు కారం వేసిన తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఉడుకుతున్న గ్రేవీలో ముందుగా ఉడికించి పెట్టుకున్న మీల్ మేకర్ వేసుకోవాలి. మీల్ మేకర్ వేసిన తర్వాత కొద్దిగా ధనియా పౌడర్ వేసుకోవాలి.
ధనియా పౌడర్ వేసిన తర్వాత మూత పెట్టి 5 to 10 minutes ఉడకనివ్వాలి. మీల్ మేకర్ కొద్దిగా ఉడికిన తర్వాత ఇందులో గరం మసాలా వేసుకోవాలి. చివరగా పుదీనా వేసుకోవాలి. రుచికరమైన రెస్టారెంట్ స్టైల్ మీల్ మేకర్ కర్రీ రెడీ. ఈ వంట మీకు నచ్చినట్లయితే మహారుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు. Subscribe us and press the bell icon for more interesting updates.